కెపాసిటీ ఇజ్రాయెల్ సొంతం అని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక ఫైనల్గా భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో సైనిక సహాయం చేసింది, డ్రోన్లను సప్లై చేసింది టర్కీ. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన కశ్మీర్ స్వతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్కి చెందిందే కశ్మీర్ పాకిస్తాన్దే అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎర్డోగాన్ మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉన్నారు? మరి పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం, టర్కీ తిక్క కుదిర్చేది ఎలా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలు 3-4 ఉంటే అందులో టర్కీ ఒకటి, ఇటు చైనా ఒకటి, ఇంకోటి అజర్బైజాను, ఇలా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సాధారణ సభలు అంటే ఉంగా సభలు అంటారు, యుఎన్జిఏ, ఈ జనరల్ అసెంబ్లీ జరిగే సమావేశంలో న్యూయార్క్లో ఆయన ప్రసంగిస్తూ ఎర్డోగాన్ మళ్ళా కాశ్మీర్ని తన నోట పలికాడండి. కాశ్మీర్ పాట అని చెప్పవచ్చు. కాశ్మీర్లో స్వతంత్ర సమరయోధం చేస్తున్నారు, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, కాశ్మీర్కి స్వతంత్రం అంటూ మళ్ళీ ఇండియా మీద ఆడిపోసుకున్నాడు. ఈ ఎర్డోగాన్ మళ్ళీ ఇదేంటి ఆపరేషన్ సింధూర్లో ఆయనకు పెద్ద గుణపాఠం చెప్పాం. ఆయన వందలాది వేలాది డ్రోన్లు, కామికోజు డ్రోన్లు తెచ్చి పాకిస్తాన్కి ఇస్తే వాటన్నిటిని తుత్తునీళ్ళు చేసి పడేసాం. అసలు ఈ టర్కీకి చాలా పెద్ద అవమానం. దాని యొక్క డ్రోన్లు ఏది కూడా భారత్ మీద ప్రయోగించడం పనిచేయలేదు కాబట్టి టర్కీకి పెద్ద అవమానం. తర్వాత టర్కీ భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు మన ఇండియన్స్ కూడా టర్కీ యాపిల్స్ అని, టర్కీ టూరిజం అని బ్యాన్ చేసి పడేసాం. దానికి $1 బిలియన్ లాస్ట్. ఇస్తాంబుల్ కూడా మనం వెళ్ళలేదు. తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు టర్కీకి ఎగెనిస్ట్గా ఉన్న దేశాలైన సైప్రస్, ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం జరిగింది గ్రీస్కి. అదేవిధంగా అర్మేనియాకి మనం పినాకా, అదేవిధంగా ఆకాశ్, ఇప్పుడు బ్రహ్మోస్ లాంటి మిసైల్ని కూడా ఇస్తున్నాం. అది అజర్బైజాన్కి టర్కీకి ఎగెనిస్ట్గా ఉంటుంది. టర్కీకి చాలా బుద్ధి చెప్పాం, ఇండియన్ చెప్పారు, ఇండియన్ గవర్నమెంట్. కానీ ఆయన అయితే బుద్ధి రాలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళా కాశ్మీర్ పాఠం పాటలాడుతున్నాడు ఎర్డోగాన్. అంటే ఏంటి, ఇంకా టర్కీని మనం ప్రపంచంలో దౌత్యంలో దాన్ని ఓడించాలి. ఏ విధంగా ఓడించాలి అంటే టర్కీ శత్రు దేశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ గ్రీస్ అని, తర్వాత సైప్రస్ అని, అర్మేనియా లాంటి దేశాలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి మెడిటరేనియన్ రీజన్లో. తర్వాత ఇజ్రాయెల్ కూడా టర్కీకి పడదు కాబట్టి ఇజ్రాయెల్తో మనకి సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటే ఇజ్రాయెల్ ద్వారా దాన్ని కంట్రోల్ అవుతుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే నీకు ఊరుకోము, మీకు దౌత్య సంబంధాలు ఉన్నాయి, ఇండియా రావాలి. తర్వాత ఇండియా అత్యాధునిక వెపన్లన్నీ టర్కీ చుట్టూ మోహరించేటట్టు, అంటే బ్రహ్మోస్, ఆకాశ్, పినాకా ఇలాంటి నేవల్ షిప్స్ అన్నిటిని టర్కీ శత్రువులకి మనం ఆయుధ సరఫరా చేస్తాం, అర్మేనియా కానీ సైప్రస్ అని, వీటన్నిటికీ. దానివల్ల టర్కీకి తిక్క కుదురుద్ది అనమాట. టర్కీ తిక్క కుదరాలి, ఎందుకంటే ఆయన అన్నెసరీ మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్, నేను ఇస్లామిక్, ఇప్పుడు టర్కీ అంటే ఖలీఫత్ ఉంటుంది, నేను ఒక ఖలీఫా మత పెద్దని, నేను ఇరాను సౌదీ అరేబియా కింగ్లు కాదు, నేను మత పెద్దను అవ్వాలి అనేది ఒక పెద్ద టార్గెట్ ఆయనకి టర్కీ. కాబట్టి ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తానంటూ మాట్లాడతాడు ఆయన. దానిలో భాగంగా ఇస్లామిక్ దేశాలన్నీ ప్రొటెక్షన్ నాదే, పాకిస్తాన్ అందులో భాగం, పాకిస్తాన్ తప్పు చేసినా ఇండియా ఒప్పు చేసినా నేను ఇండియానికి ఎగెనిస్ట్గా ఉంటానన్నట్టు మాట్లాడతాడు. ఆయన అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. అంటే తీవ్రవాదాన్ని ప్రమోట్ చేసి పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ చేస్తుంటే ఆయన ఖలీఫత్ ఎలా అవుతాడు? ఇస్లామిక్కి స్పిరిట్గా ఆయన వ్యతిరేకం. ఎర్డోగాన్ ఇలా ఎండగట్టాలి మనం దౌత్యపరంగా. తర్వాత టర్కీకి వ్యతిరేకంగా మనం సంబంధాల్లో కొన్ని ఆంక్షలు విధించాలి. ఈ విధంగా టర్కీ తిక్క కుదర్చే విధంగా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక విషయంలో మాల్దీవుల్ని మనం వదలలేదు కాబట్టి టర్కీకి ఇంకా తిక్క కుదరలే, ఇంకా తిక్క కుదరాల్సిన అవసరం ఉందనేది మనకి ఆయన మళ్ళీ మాట్లాడిన దాన్ని బట్టి మనకు అంత అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మళ్ళీ రేపు